పేరుకే పట్టభద్రులు కానీ ఓటేయడం రాలేదు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అంతే. వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. కొందరు ఈసీ ఇచ్చిన మార్కర్ కూడా వాడకుండా సొంత స్కెచ్లు వాడారు. అంత చదువు చదివి ఓటేయడం రాలేదా అని జనం చర్చించుకుంటున్నారు. చదువు రాని వారు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయంటే దానికో లెక్కుంటుంది, అర్థం చేసుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, అందున పట్టభద్రులు, టీచర్ల వంటి వాళ్ళు కూడా ఓటును చెల్లకుండా చేశారంటే ఏమనుకోవాలి? ఓటేయడం తెలియలేదా? కన్ఫ్యూజ్ అయ్యారా? తెలిసే చేశారా? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అయితే వాటి సంఖ్య భారీగా ఉంది. మొత్తం 2,50,000 ఓట్లు పోలైతే దాదాపు 40,000 ఓట్ల పైచీలకు చెల్లలేదు. ఈ సంగతి తెలిసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మందికి నెంబర్లు వేయడం రాలేదు. ఒకటి ముందు 0 పెట్టారు. కొందరు నెంబర్ మీద రౌండప్ చుట్టారు. కొందరు 1, 2, 3 పక్కన రైట్ మార్కులు పెట్టారు. ఇంకొంతమంది ఈసీ ఇచ్చిన మార్కర్ కాకుండా సొంత పెన్నులు వాడారు. బాక్సులో నెంబర్ మాత్రమే వేయాలని చెప్పినప్పటికీ వేయలేదు. ఇలాంటి ఓట్లన్నీ కనిపెట్టేసరికి కౌంటింగ్ ఆలస్యమైంది. వాటిని వేరే చేసేసరికి టైం అంతా వేస్ట్ అయింది. చెల్లని ఓట్ల వివరాలు తెలుసుకుని మంత్రి శ్రీధర్ బాబు ఆశ్చర్యపోయారు. చదువుకున్న వాళ్లంతా ఇలా చేయడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వాలిడ్ ఓట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కావడంతో అవే కొంపముంచేలా ఉన్నాయని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. అయితే నెంబరింగ్ ముందు 0 పెట్టిన విషయంలో ఈసీకి అప్పీల్ చేశామంటున్నారు. ఎన్నికల సంఘం ఆ విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలన్నారు. అవేర్నెస్ ఇంకా జరగాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కేవలం పట్టభద్రులే కాదు, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్లో కూడా చెల్లని ఓట్లున్నాయి. ఉత్తరాంధ్రలో దాదాపు 1000కి పైగా ఓట్లు చెల్లలేదు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలోనూ ఈ బాపతి పేపర్లు కనిపించాయి. 243 పోస్టల్ బ్యాలెట్లలో 42 చెల్లలేదు. బాక్సుల్లో పడ్డ వాటిల్లోనూ వేల సంఖ్యలో చెల్లని ఓట్లు కనిపించాయి. ఇంత చదువు చదివి ఓటేయడంలో పొరపడ్డారేంటని జనం ఆశ్చర్యపోతున్నారు. పట్టభద్రుల విషయం పక్కన పెడితే టీచర్లు కూడా ఓట్లు చెల్లకుండా చేశారంటని అందరూ చర్చించుకుంటున్నారు.